బ్రేకింగ్ చూస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఆందోళన బాట పట్టాయి. నెల 15 నుంచి కాలేజీలు నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల సమస్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు యువతను నిలువునా మోసం చేశాయని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించక ప్రైవేటు కళాశాలలు మూతపడే పరిస్థితికి వచ్చాయని బండి సంజయ్ అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఆందోళన బాట పట్టాయి. ఈ నెల 15 నుంచి కాలేజీల నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల సమస్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు యువతను నిలువులా మోసం చేశాయని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించక ప్రైవేటు కళాశాలలు మూతపడే దుస్థితికి వచ్చాయని బండి సంజయ్ అన్నారు.